మీరొక లేజర్ లైట్ని ఆంజనేయ స్వామి కళ్లల్లో నుండి పాస్ చేస్తే అది గోడలన్నీ దాటుకుని ఖచ్చితంగా 130 మీటర్ల దూరంలో ఉన్న చూస్తుంటుండగానే ఆ చిన్న రాయి Om, I place this sacred Saligrama stone with devotion. భారతదేశంలో లక్షలాది గుడులున్నాయి. గుడి ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే దేవుడికి ఎండ వాన తగలకుండా గర్భగుడికి ఒక పైకప్పు రూఫ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ తమిళనాడు సేలం దగ్గర ఉన్న నామక్కల్లో ఉన్న ఈ ఆంజనేయస్వామి గుడికి మాత్రం పైకప్పు ఉండదు. గత 1500 ఏళ్లుగా 18 అడుగుల ఎత్తుండే భారీ ఆంజనేయస్వామి విగ్రహం ఏ ఆచ్ఛాదన లేకుండా మండే ఎండకు ఎండుతూ భయంకరమైన వానకు తడుస్తూ ఓపెన్ స్కై కింద అలాగే నిలబడి ఉంటుంది. ఎందుకు అని స్థానికులను అడిగితే వాళ్లు చెప్పే మాట వింటే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ ఆంజనేయస్వామి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఆయన రోజురోజుకు విశ్వరూపం దాల్చుతున్నాడు. అందుకే పైన ఏ పైకప్పు కట్టినా అది బద్దలైపోతోంది అని చెబుతారు. అసలు ఒక రాయి ప్రాణం ఉన్న మనిషిలాగా సైజ్ ఎలా పెరుగుతుంది? రాజరాజ చోళుడిలాంటి మహారాజులకే సాధ్యం కాని పైకప్పు నిర్మాణం ఈ గుడికి ఎందుకు సాధ్యం కాలేదు? అసలు ఆ 18 అడుగుల విగ్రహం మీద చెక్కి ఉన్న సీక్రెట్ కోడ్స్ ఏంటి? కళ్లకి కనిపించే ఈ వింత వెనుక మన ప్రాచీన శిల్పులు దాచిన ఆప్టికల్ ఇల్యూజన్ సైన్స్ ఏంటి? ఈరోజు ఎస్వీటీ రహస్యలో నామక్కల్ ఆంజనేయుడి అసలు మిస్టరీని డీకోడ్ చేద్దాం. మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఈ గుడి వెనక ఉన్న పురాణం తెలిస్తే ఈ విగ్రహం ఎందుకలా ఉందో మీకు సగం అర్థమైపోతుంది. రామాయణ యుద్ధం పూర్తయ్యాక ఆంజనేయస్వామి హిమాలయాల్లోని నేపాల్లో ప్రవహించే గండకీ నది నుండి ఒక అత్యంత పవిత్రమైన సాలగ్రామాన్ని తీసుకుని ఆకాశమార్గంలో వస్తున్నాడు. సరిగ్గా తమిళనాడులోని నామక్కల్ ప్రాంతం పైనుండి వెళుతుండగా కింద కమలాలయం అనే ఒక పవిత్రమైన కొలను కనిపించింది. సూర్యాస్తమయం అవుతుండటంతో సంధ్యావందనం చేయడానికి స్వామివారు ఆ సాలగ్రామాన్ని కింద పెట్టారు. పూజ ముగిశాక ఆ సాలగ్రామాన్ని ఎత్తబోతే అది ఇంచు కూడా కదల్లేదు. చూస్తుంటుండగానే ఆ చిన్న రాయి ఒక భారీ ఏకశిలా పర్వతంగా మారిపోయింది. అదే ఈరోజు మనం చూస్తున్న నామగిరి పర్వతం. ఆ కొండ లోపల సాక్షాత్తు ఉగ్ర నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. సాలగ్రామం కొండగా మారిపోవడంతో ఆంజనేయుడు ఆ కొండకు ఎదురుగా నిలబడి నరసింహస్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అదే భంగిమలో 1500 ఏళ్ల క్రితం పల్లవరాజులు ఈ 18 అడుగుల విగ్రహాన్ని చెక్కారు. ఇక్కడ మన ఏన్షియంట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ యొక్క రేంజ్ ఏంటో తెలుసా? నామగిరి కొండ గుహలో ఉన్న నరసింహస్వామికి ఈ ఆంజనేయస్వామి విగ్రహానికి మధ్య దూరం అక్షరాల 130 మీటర్లు, 430 అడుగులు. మధ్యలో పెద్ద రోడ్డు, గుడి గోడలు, మండపాలు అన్నీ ఉంటాయి. కానీ మీరొక లేజర్ లైట్ని ఆంజనేయస్వామి కళ్లల్లో నుండి పాస్ చేస్తే అది గోడలన్నీ దాటుకుని ఖచ్చితంగా 130 మీటర్ల దూరంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి పాదాల మీద పడుతుంది. ఎలాంటి టెలిస్కోపులు, శాటిలైట్ మ్యాపింగ్ టూల్స్, లేజర్ అలైన్మెంట్ టూల్స్ లేని ఆ కాలంలో ఒక భారీ ఏకశిలా విగ్రహాన్ని గ్రానైట్లో చెక్కుతూ ఆ పర్ఫెక్ట్ విజన్ లైన్ని 1 మిల్లీమీటర్ కూడా మిస్ అవ్వకుండా ఎలా సెట్ చేశారు? ఇది మోడ్రన్ ఇంజనీర్లకే అంతుచిక్కని మిస్టరీ. కేవలం సైజ్ మాత్రమే కాదు, ఈ విగ్రహాన్ని దగ్గరగా గమనిస్తే ఎన్నో సీక్రెట్స్ కనిపిస్తాయి. సాధారణంగా ఆంజనేయుడనగానే గద పట్టుకుని ఉంటాడు. కానీ నామక్కల్ ఆంజనేయుడి నడుముకి ఒక కత్తి వేలాడుతూ ఉంటుంది. అంటే ఆయన కేవలం భక్తుడు కాదు, రాముడు కోసం ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండే మహాయోధుడు అని దానికర్థం. అలాగే స్వామివారి మెడలో సాలగ్రామాలతో చేసిన ఒక అద్భుతమైన రాతి మాల, సాలగ్రామ్ గార్లాండ్ ఉంటుంది. తోక కింద ఒక చిన్న గంట చెక్కి ఉంటుంది. 18 అడుగుల సింగిల్ రాయిలో ఇన్ని మైక్రో డీటెయిల్స్ చెక్కడానికి ఆనాటి శిల్పులు ఎన్ని ఏళ్లు కష్టపడ్డారో ఊహించండి. ఇప్పుడు అసలు మిస్టరీకి వద్దాం. ఈ విగ్రహానికి పైకప్పు ఎందుకు కట్టలేదు? చరిత్ర పుటలు తిరగేస్తే పల్లవరాజులు, మదురై నాయకరాజులు ఈ విగ్రహానికి ఎండ తగలకుండా భారీ పైకప్పు స్టోన్ రూఫ్ నిర్మించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ కట్టిన ప్రతిసారీ ఆ పైకప్పు మధ్యలో పగుళ్లు రావడం లేదా ఉన్నట్టుండి కూలిపోవడం జరిగేది. దాంతో స్థానిక ప్రజలు, పురోహితులు ఒక నిర్ధారణకు వచ్చారు. స్వామివారు విశ్వరూపంలో రోజురోజుకు పెరుగుతున్నారు. అందుకే ఏ పైకప్పు కట్టినా ఆయన ఎదుగుదల వల్ల అది బద్దలైపోతోంది అని నమ్మారు. స్థలపురాణం ప్రకారం
నా స్వామి అయిన నరసింహుడు ఆ కొండగుహలో ఎలాంటి పైకప్పు లేకుండా ఉన్నాడు. ఆయన సేవకుడైన నేను మాత్రం సుఖంగా పైకప్పు కింద ఎలా ఉంటాను అని ఆంజనేయుడు భక్తుల కలలో చెప్పాడట. అందుకే ఇప్పటికీ ఆయన ఓపెన్ స్కై కిందే ఉంటాడు. ఇప్పుడు ఎమోషన్ పక్కన పెట్టి ప్యూర్ సైన్స్ మాట్లాడదాం. భౌతిక శాస్త్రం ప్రకారం ఒక నిర్జీవమైన గ్రానైట్ రాయి ప్రాణం ఉన్నట్లుగా పెరగడం అసాధ్యం. మరి ప్రతి ఏడాది విగ్రహం పెరుగుతున్నట్లు భక్తులకు ఎందుకనిపిస్తుంది? దీని వెనుక మన ప్రాచీన శిల్పులు ఆడిన ఒక అద్భుతమైన సైకలాజికల్ ట్రిక్ ఉంది. అదే ఆప్టికల్ ఇల్యూషన్. సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువు సైజ్ని అంచనా వేయాలంటే దాని చుట్టూ ఉన్న గోడలు లేదా పైకప్పుని రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ శిల్పులు ఆ 18 అడుగుల భారీ విగ్రహాన్ని ఒక చిన్న ప్రాంగణంలో పెట్టి పైన పైకప్పు లేకుండా వదిలేశారు. దీనివల్ల మీరు కింద నిలబడి తల పైకెత్తి స్వామి ముఖం చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆకాశం, వేగంగా కదులుతున్న మేఘాలు కనిపిస్తాయి. మన బ్రెయిన్కి పైన ఎలాంటి కప్పు, ఫ్రేమ్ లేకపోవడం వల్ల ఆ కదులుతున్న మేఘాల ఫ్రేమ్లో స్వామివారు ఆకాశంలోకి అంతకంతకు ఎదిగిపోతున్నట్లు భ్రమ కలుగుతుంది. దీన్నే సైన్స్ పరిభాషలో ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. మన భక్తి పరిభాషలో విశ్వరూప దర్శనం అంటారు. ఒక సైంటిఫిక్ ఇల్యూజన్ని ఎంతో అందమైన భక్తితో ముడిపెట్టిన మన ప్రాచీన టెంపుల్ ఆర్కిటెక్చర్ నిజంగా గ్రేట్ కదా. వాళ్ల టెక్నాలజీ ముందు మోడ్రన్ సైన్స్ కూడా తలవంచాల్సిందే. చలికి వణికుతూ, ఎండకు ఎండుతూ, తన స్వామి అయిన నరసింహుడి పాదాలనే చూస్తూ 1500 ఏళ్లగా అలాగే నిలబడి ఉన్న ఆ భక్త ఆంజనేయుడి డెడికేషన్కి దండం పెట్టాల్సిందే. ఈ వీడియోలోని సైన్స్ మరియు హిస్టరీ మీకు నచ్చితే కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం ఎస్వీటీ రహస్యని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఫ్రెండ్స్, ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.